చూడండి ఒకసారి, ఇది ఆల్రెడీ మీకు షార్ట్ అప్లోడ్ చేశాను జేఈ మెయిన్స్ 2026 క్వశ్చన్ పేపర్లోని. క్వశ్చన్ చూడండి, ఇదే క్వశ్చన్ని షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు వీడియో ఫుల్ లెంత్ పెడుతున్నాను. ఈ వీడియోలో క్వశ్చన్ చూడగానే అర్థం కాకపోయినా ఇలాంటి క్వశ్చన్ ఎలాగొచ్చినా మీరు చేయగలరు. అలా రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ లాజిక్ గేట్ ఏంటనంటే ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా, న్యాండ్ అవుతుంది ఆ రిజల్ట్ని బట్టి. ఇన్పుట్లు 2 ఇచ్చి అవుట్పుట్ వచ్చింది కదా, దాన్ని బట్టి న్యాండ్ అయింది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏంటి పూర్తిగా చూసుకోండి. ఇదే అంటే ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఈ మాత్రం వైర్లు, ఇది సింబల్. ఈ ఇంటర్నల్గా ఈ సింబల్కి ఏముందో చూద్దాం. ఇది కదా సింబల్. ఈ సింబల్ ఏంటి? నాట్. ఈ నాట్ సింబల్ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఈ నాట్ అనే సింబల్ కేసాం కదా, ఇది అసలైన సర్క్యూట్. ఓకేనా? సో ఈ నాట్ అనేది ఎంత సర్క్యూట్ ఇన్వాల్వ్ అయింది. అయితే ఇందులో ఒక సింబల్ ఉంది మళ్ళా, ఇది సింబల్. ఈ సింబల్ ఏంటి? ట్రాన్సిస్టర్. ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్? ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది చూడండి, హెడ్ ఇట్ ఉంది కదా. ఎప్పుడైనా డయోడ్ నువ్వు ఎలా వేస్తావు? ఇది డయోడు ఎన్పి, దీని గురించి చెప్పాను. పిఎన్ నార్మల్గా ఎలాగైతే ఓకే, పి ఇలా చూపిస్తాం, ఎన్ ఇది దీనికి సింబల్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇది అనమాట. ఇది ఎన్ అంటే ఎన్ టైప్ సెమీకండక్టర్, పి టైప్ సెమీకండక్టర్. ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అయిపోయింది కదా. అయితే దీని ఇంటర్నల్గా ఏముంటుందో చూద్దాం. ఇది ఇలా ఉంటుంది. ఇది సింబల్ దీనికి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకే, ఈ ట్రాన్సిస్టర్ ఇక్కడ వేసాను చూడండి. అయితే ఎన్ అంటే ఏంటి, ఎన్ టైప్ సెమీకండక్టర్ ఏంటంటే, పీ టైప్ సెమీకండక్టర్ ఏంటో మళ్ళీ అగైన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ టైప్ సెమీకండక్టర్ అంటే దీనికి ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అని ఒకటి ఉంటుంది. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్. దీనికి ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే అది ఎన్ టైప్ పీ టైప్ అని మారుతుంది. అయితే ఎన్ టైప్ అని ఎలా మారుతుంది, పీ టైప్ అని ఎలా మారుతుంది అంటే, ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటే జర్మీనియము, సిలికాన్. కావాలంటే స్పీడ్ పెట్టుకో వీడియో. జర్మీనియము, సిలికాన్, ఈ రెండిట్లకి ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే ఎన్ టైప్ తయారవుద్ది, పీ టైప్ తయారవుతుంది. సపోజ్ సిలికాన్కి అవుటర్ మోస్ట్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్కి 5 ఎలక్ట్రాన్స్ ఉండే ఎలిమెంట్ని తీసుకొచ్చి మిక్స్ చేస్తే ఈ 4లో 5లో 4కి బాండ్ అవుతాయి, ఒక ఎలక్ట్రాన్ బయట మిగులుతుంది. సో ఆ పర్టికులర్ సెమీకండక్టర్కి ఉండే ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, కాబట్టి దీన్ని ఎన్ టైప్ సెమీకండక్టర్ అంటాం. అలాగే పీ టైప్కి 3 ఎలిమెంట్స్ అవుటర్ మోస్ట్లో ఉన్న వాటిని ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్కి మిక్స్ చేస్తే, అందులో పోస్తే అనుకోండి, మిక్స్ చేస్తే ఈ 4 3తో బాండ్ అయ్యి ఒక ఎలక్ట్రాన్ మిగులుతుంది. దీనికి ఏం కావాలి? ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. అంటే ఎలక్ట్రాన్ కావాలి ఏమున్నట్టు? పాజిటివ్ ఉన్నట్టు ఆ పర్టికులర్ స్లాబ్కి. సో దాని ప్రోటాన్ కావాలి కాబట్టి, అంటే పాజిటివ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి, ఆ పర్టికులర్ సెమీకండక్టర్ని పీ టైప్ సెమీకండక్టర్ అంటాం. ఈ పీని ఎన్ని పక్కన పెడితే ఒక బాండింగ్ వస్తుంది. దీన్ని డయోడ్ అంటాం. ఓకే, సో అలా కాకుండా 3 పెడితే ట్రాన్సిస్టర్ అంటాం. ఎన్పిఎన్ 3 స్లాబ్ పక్కన పెట్టి. ఓకే, దిస్ ఇస్ ద ఇంటర్నల్ మీనింగ్ ఆఫ్ ద నాట్ గేట్. అయితే నాట్ అని ఎలాగైందో చూద్దాం. ఇప్పుడు ఇది బయాసింగ్ వోల్టేజ్ ఈ పర్టికులర్ ట్రాన్సిస్టర్కి. ట్రాన్సిస్టరు 3 రీజన్స్లో వర్క్ చేస్తుంది. ఒకటి కట్ ఆఫ్, ఇంకోటి యాక్టివ్, ఇంకోటి కట్ ఆఫ్, యాక్టివ్, సాచురేషన్. యాక్టివ్ రీజన్ అనేది కంప్లీట్గా
ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ని యాంప్లిఫై చేయడానికి ఈ క్యారెక్టర్ని వాడతాం. ఈ రెండు క్యారెక్టర్లను తీసుకొని కట్ ఆఫ్, సాచురేషన్, ఈ రెండిటి ప్రాపర్టీలను వాడి ట్రాన్సిస్టర్ని ఒక స్విచ్ లాగా వర్క్ చేసేటట్టు చెప్తాం. అంటే స్విచ్ అనమాట. ఇప్పుడు స్విచ్ అంటే ఆన్ ఆఫ్. ఇక్కడ ఆల్రెడీ సాచురేషన్ అంటే ఇదేంటంటే బయాసింగ్కి వోల్టేజ్ ఇస్తాం మనం. ఈ వోల్టేజ్ చేంజ్ అవుతుంది. ఇన్పుట్లో చేంజ్ చేసే వోల్టేజే మనకి అవుట్పుట్ దీన్ని బట్టి వస్తుంది. ఇన్పుట్లో 0 volts ఇచ్చామనుకో, అంటే బేస్కి 0 volts ఇస్తే ఇది కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్తుంది. కట్ ఆఫ్ అంటే కరెంట్ ఫ్లో అవ్వలేదు. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చావో అది బయటకు వస్తుంది. దట్ మీన్స్ ఇప్పుడు సపోజ్ 5 volts అనుకో, నార్మల్గా 5 volts పడతాము, బయటికి 5 volts వస్తుంది. అంటే ఇక్కడ 0 voltage ఇస్తే బయటికి 5 volts వచ్చింది. అలాగే ఇక్కడ 5 volts ఇచ్చామనుకో, 5 volts ఇస్తే ఇది పీ కదా, పాజిటివ్ ఇచ్చాం, ఈ రెండు ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ అయిందో ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది షార్ట్ సర్క్యూట్ అయిందో అవుట్పుట్ వోల్టేజ్ 0 వస్తుంది. అంటే ఇన్పుట్ వోల్టేజ్ 5 volts ఇస్తే అవుట్పుట్ వోల్టేజ్ 0 volts వచ్చింది. ఇక్కడే గమనించండి, 0 voltageని ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనం లాజిక్ సర్క్యూట్ కదా, ఇందులో బైనరీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో 0 voltage రిప్రజెంట్ 0, 5 volts రిప్రజెంట్స్ 1. ఇక్కడ 5 volts రిప్రజెంట్స్ 1, 0 volts రిప్రజెంట్స్ 0. అంటే 0 voltage ఇస్తే 1 వచ్చింది, అంటే 0 ఇస్తే 1 వచ్చింది, 1 ఇస్తే 0 వచ్చింది. కంప్లీట్ కదా. నాట్ గేట్ అంటే అలా అనమాట. రైట్. సో ఇదంతా ఇంకా ఎలక్ట్రానిక్స్లోకి వస్తుంది. అంటే ఇంటర్నల్గా ఏముందో తెలియకుండా మీరు వేగ్గా ఓకే ఇది అవ్వచ్చేమో అని మాత్రం ఆలోచనలో పడద్దు. ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్ అంటే డోనర్ టైపు, పెంటావాలెంట్ యాడ్ చేస్తాం, ఇవన్నీ పక్కన పెట్టండి. పెంటావాలెంట్ అంటే అవుట్ మోస్ట్లో 5 electronలు ఉండేది, ఈ ఇంటెన్సివ్ సెమీకండక్టర్కి యాడ్ చేస్తే మనకి ఎన్ టైప్ వస్తుందని చెప్పుకున్నాం ఇందాక. నవ్ ఇక్కడ అయిపోయింది. నాట్ గేట్ అంటే అయిపోయింది. అయితే ఇంకొక గేట్ ఉంది ఇక్కడ. ఏంటి ఆ గేటు? నార్ గేట్. నార్ అంటే నాట్ ప్లస్ ఆర్. అయితే ఎన్ని లాజిక్ గేట్స్ మనం చెప్పుకోవచ్చు అంటే, సాధారణంగా లాజిక్ గేట్స్లో చూడండి, ఒకసారి నేను ఎగ్జామినేషన్లో చెప్తున్నాను. ఇది ఎండ్. ఇక్కడ ఏబిసి చూడండి, ఈ నాట్ గేట్కి ఎలాగైతే ఇంటర్నల్ సర్క్యూట్ ఉందో అలాగే ఎండ్ గేట్కి కూడా ఇంటర్నల్ సర్క్యూట్ ఉంటుంది. అది కావాలంటే ఫర్దర్ వీడియోస్లో చూసుకుందాం. అయితే దీని ట్రూత్ టేబుల్ పెడదాం. ఏబిసి 0 0 ఇస్తే, ఎండ్ గేట్కి 0 0 ఇస్తే ఎండ్ అంటే మల్టిపుల్ చేస్తుంది. ఇక్కడ 0 × 0 0. సో అవుట్పుట్ వచ్చేది 0 వస్తుంది నీకు. అలాగే 0 1, ఏకి 0, బీకి 1 ఇస్తే 0 × 1 బికమ్స్ 0, అవుట్పుట్ 0. అలాగే 1 0, అలాగే ఇది 1 0 అయితే 1 × 0 0. సో అగైన్ 0. ఇప్పుడు 1 1 పెట్టారు, 1 × 1 బికమ్స్ 1. ఇది నువ్వు ఇన్పుట్, 2 ఇన్పుట్లు ఉన్నాయి కదా, 2 ఇన్పుట్లు ఒకటి 0 0 ఇస్తే బయటకు అవుట్పుట్ 0 వచ్చింది. అంటే 0 voltage ఇస్తే 0 volts వచ్చినట్టు. అలాగే 0 1 0 1 అంటే 5 volts, 0 volts ఇస్తే నీకు బయటికి 5 volts వస్తున్నట్టు. 5 volts అంటే సారీ ఇక్కడ 0 voltage 5 voltage ఇస్తే బయటకు వచ్చేది 0 voltage ఇస్తుంది. అది ఎండ్ గేట్. ఎండ్ గేట్లో లాజిక్ సర్క్యూట్ ఇలా మళ్ళీ అగైన్ డీప్కి వెళ్ళాలి. ఇలాంటి లాజిక్ అప్లై అవుతుంది. కాబట్టి 0 voltage 5 volts ఇస్తే నీకు 0 voltage వస్తుంది.
అలాగే ఏలో 5 volts ఇక్కడ 0 volts ఇస్తే 0 volts వస్తుంది. అలాగే ఏ దగ్గర 5 volts, బి దగ్గర 5 volts ఇస్తే మాత్రమే బయటికి 5 volts ఇస్తుంది. అంటే ప్యారలల్లో ఉన్నట్లు. 5 ప్యారలల్ అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే స్విచ్చింగ్ యాక్షన్లో అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది కాదు, నీకు పనిచేసేది ఏంటంటే సిరీస్లో ఉన్నట్టు, అంటే స్విచ్లు సిరీస్లో ఉన్నట్టు. ఇప్పుడు 5 volts ఇచ్చావు, స్విచ్ చేసావు, అవుట్పుట్ 0. ఈ స్విచ్ ఓపెన్ చేసి ఈ స్విచ్ చేసావు, ఎందుకంటే కరెంట్ ఫ్లో అవుతుంది కదా, 0. ఈ 2 స్విచ్లు వేస్తేనే బయటికి 5 volts వస్తుంది. అది రైట్. ఇది AND గేట్కి లాజిక్. ఇది ఒక AND గేట్ లాజిక్ గేట్ అనమాట. ఇప్పుడు దీనికి ట్రూత్ టేబుల్ వేసాము, అయిపోయింది. ఎండ్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ గేట్ ఏంటంటే ఆర్ లాజిక్ గేట్. దీనికి సింబలు చూడండి, ఒకసారి దెబ్బయాను నేను, ఒకసారి ఇలా కూడా ఇస్తాడు. ఓకేనా? ఇగో ఈ కర్వ్ చూసుకోవాలి మీరు, స్ట్రైట్గా ఉందంటే ఎండ్. ఓకే, ఒకసారి ఇది ఇలాగే నేను గేట్ ఎగ్జామినేషన్లో చెప్తున్నాను. దీనికి లాజిక్ సర్క్యూట్ వచ్చి ట్రూత్ టేబుల్ వచ్చి ఏబిసి. ఇది 1 0 0 ఇస్తే 0 వస్తుంది, అంటే 0 + 0 0 0 0. ఇది 1 0 ఇస్తే 1 + 0 కమ్స్ 1 1 0 1 0 1 1 1 1 1. ఇది ట్రూత్ టేబుల్, రైట్. ఇది ఆర్ గేట్కి. ఇంకొక గేట్ వచ్చి ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్. ఇది ఏబిసి. ఇక్కడ ఎలా రాస్తామంటే ఇది సింబల్. దీని సింబల్ అర్థం ఏంటంటే ఏబి, ఇన్పుట్లు ఏబి కదా ఇచ్చేది. దిస్ బికమ్స్ ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. దీని అర్థం ఇది. సో ఇప్పుడు 0 0 అవుట్పుట్ ఏమో చూద్దాం. ఓకే, ఇక్కడ అవుట్పుట్కి వచ్చేసరికి ఏ 0 వేస్తావు కదా, బి 0 అంటే 1 ప్లస్ ఇది 1 0. ఏ బార్ అంటే ఏంటి, 0 బార్ అంటే 1 1 బార్ అంటే 0. ఓకే, సో అవుట్పుట్ వచ్చేసరికి 0 0 ఇచ్చినప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్లో 0 అవుతుంది కదా. ఎక్స్క్లూజివ్ ఆర్ 0 అవుతుంది. అలాగే 0 1, ఇది 0 1 అయితే అంటే ఏ 0 B1 అంటే 0 బి బార్ కదా ఇది, ప్లస్ ఏ బార్ అంటే 0 బార్ అంటే 1 బి అంతా 1. సో దిస్ బికమ్స్ 1. అంటే 0 1 అయితే 1 1 0 అయినా 1 1 1 ఇస్తే ఏం చేద్దాం చూద్దాం. 1 1 ఇస్తే 1 1 బార్ అంటే 0 1 1 కదా, ఇది 0 అంటే 1 బార్ అంటే 0 కదా, ఇంటూ 1 0. ఇది లాజిక్ గేట్. ఎక్స్ఆర్కి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఇది
ట్రూత్ టేబుల్. అలాగే ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ఒకటి ఉంది. ఏబి, దీని అర్థం ఏంటంటే అది యాక్చువల్గా ఇది దీని అర్థం. ఇదేమవుతుంది, ఏ ఎక్స్క్లూజివ్ బి అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏ ఎక్స్క్లూజివ్ బి హోల్ బార్ అవుతుంది. రైట్ కదా. ఇది ఎక్స్క్లూజివ్ నార్. ఓకేనా. సో ఎక్స్క్లూజివ్ నార్ అంటే దీనికి ఆపోజిట్. ఇప్పుడు 0 ఉంది కదా, 1 అవుతుంది. 1 ఉంది కదా, 0 అవుతుంది. 1 0 అవుతుంది. 0 1 అవుతుంది. ఇది ట్రూత్ టేబుల్. రైట్. దీనికి అర్థమైంది కదా. సో ఈ రకంగా ఎప్పుడైతే హోల్డ్ ఉందో నీకు ఈ గేట్ల మీద ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా వెరీ సింపుల్గా నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలవు. రైట్. ఎక్స్ఆర్ నారు ఆరు అయిపోయింది అంతే. ఇందులో ప్రతి ఎలిమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మిగతాది ఇంటర్నల్ డయాగ్రామ్ కావాలంటే ఎండకు కానీ ఆర్కి కానీ ఎక్స్క్లూజివ్ ఆర్కి కానీ ఎక్స్క్లూజివ్ నార్కి కానీ ఇది చెప్తా. ఇందులో యూనివర్సల్ గేట్స్ అన్నీ ఉన్నాయి, 2 ఎక్స్ఆర్ ఎక్స్నార్ ఏదో చెప్తాది నెక్స్ట్. రైట్. సో ఈ రకంగా ఏదైనా క్వశ్చన్ ఇచ్చారంటే పూర్తిగా డెడికేటెడ్గా ఇన్డెప్త్లో వెళ్తేనే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఫర్దర్గా చేయగలరు.